వర్షాకాలం సాయంత్రం పూట వేడివేడిగా ఇలా మీల్ మేకర్స్ తోటి టిక్కీ కనుక చేసి పెడితే పిల్లలు స్నాక్స్ రూపంలో ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా మీకు కావాల్సిన మీల్ మేకర్స్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి మీల్ మేకర్స్ వేసి ఈ విధంగా ఉడికించుకోండి. ఇలా నొరగొచ్చేంత వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వడకట్టుకునే గిన్నెలోకి వడకట్టుకొని నీళ్ళన్నీ పిండుకొని పక్కన పెట్టుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని ఇలా ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం పుదీనా ఆకు, అలాగే కొత్తిమీర ఆకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగానే ఉడకపెట్టుకొని స్క్వీజ్ చేసి పక్కన పెట్టాం కదా మీల్ మేకర్స్ని, వాటిని కూడా ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా మీల్ మేకర్స్ పేస్ట్ అంతా వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక పావు కప్పు బియ్యం పిండి, ఒక పావు కప్పు శనగపిండి వేసుకోండి. ఇష్టమైన వారు కార్న్‌ఫ్లోర్ వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అన్నీ కలుపుకోండి. ఈ మీల్ మేకర్స్ టిక్కీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా టిక్కీ లాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా టిక్కీలానే కాకుండా బాల్స్ లాగా ఇలా కూడా చేసుకోవచ్చు, బుల్లెట్స్ లాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం షాలో ఫ్రైకి ఆయిల్ పోసుకొని నూనె వేడెక్కాక ఇలా ఒక్కొక్కటిగా టిక్కీని తీసుకొని ఆయిల్లో వేసుకోండి. ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకోండి. ఆయిల్ ఏమైనా ఉంటే ఎక్సెస్గా పోతుంది. ఆయిల్ తక్కువలో చేసుకోవాలంటే ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా పెద్దగా టిక్కీ లాగా చేసుకుని ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇలా ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేయండి. చిన్నపిల్లలకి టమాటో సాస్తో కనుక సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.